ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజులేదన్నమాట వ్లాగ్ అనేది తీసి కొంచెం బిజీ ఉండడం వల్ల, ఇల్లు షిఫ్టింగ్ ఉండడం వల్ల చేయలేకపోయాను. సో మొత్తం అయితే వర్క్ అయితే అంతా అయిపోయింది. సో ఇవాళ మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇవాళ మనం వచ్చేసి OnePlus నిజాం ప్యాలెస్ స్టోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది ఇండియాలోనే పెద్ద OnePlus స్టోరు. సో అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అండ్ అక్కడ ఒక చిన్న షాపింగ్ కూడా ఉందన్నమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కుకట్పల్లి కొత్తగా పెట్టారు. ఇది కొత్త పెట్టింది. చెన్నై షాపింగ్ మాల్ కూడా కొత్త, అది కూడా కొత్తనే వేసుకుంటున్నారు కదా. కంప్యూటర్ అయితే క్రాస్ అయినాము. పంజాగుట్ట నుంచి ఇంకా నెక్లెస్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోదాం అనుకోవాలి. హైదరాబాద్ ఫైనల్లీ నెక్లెస్ రోడ్కి అయితే రూట్కి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. ఆల్మోస్ట్ ఈ రోడ్కి వచ్చి 1 year ఉంటుంది మనం లాస్ట్ అత్తే వాళ్ళు వచ్చినప్పుడే. సో ఈ రూట్లోనే ఐమాక్స్ అది అనుకుంటుంది అనమాట గైస్. ఐమాక్స్ థియేటర్ కూడా ఈ రూట్లోనే. కనుక మనం అక్కడ రైడ్ తీసుకుంటే ఐమాక్స్ అన్నమాట. ఓపెన్ ఉంది అది కూడా. ఓపెన్ అండి ఇది కూడా. సో గైస్ ఇదే అనమాట ఇండియాలోనే లార్జెస్ట్ OnePlus స్టోర్. ఇది మొత్తం 3 floors ఉంది. సో
సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొబైల్స్, ఫస్ట్ ఫ్లోర్లో టీవీస్, ఎయిర్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ అంటే మన బ్లూటూత్ నెక్ బ్యాండ్ అవన్నీ. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి సర్వీస్ సెంటర్ అనమాట. సో పెద్ద బిల్డింగ్ ఇది. సెకండ్ ఫ్లోర్ సర్వీస్ సెంటర్. హిమాయత్ నగర్లో ఉందన్నమాట ఇది. స్టోర్ లోపలికి ఎంటర్ కాగానే మనకు వచ్చేసి ఇలా చిన్న ఆర్ట్ లాగా కనపడుతుంది. అన్ని బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంతా పబ్జీ హెల్మెట్ అవి ఇవన్నీ చూస్తున్నారు. సో అన్ని దానిపైన మనకు OnePlus అనే కనపడుతుంది. సూపర్గా చేశారు డిజైన్ అనేది. 6th యానివర్సరీ చేసినట్టున్నారు. అక్కడక్కడ 6th అని కూడా కనపడుతుంది యానివర్సరీ అని. అండ్ చూడొచ్చు ఆర్ట్ అనేది. అండ్ మనకి టోటల్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు స్టోర్ మొత్తం షూట్ చేయడానికి. మేనేజర్ అవైలబుల్లో లేడని మనకు పర్మిషన్ రాలేదన్నమాట. ఒకవేళ మేనేజర్ ఉంటే వచ్చేది. చూడండి మనుషులు కూడా కనపడుతున్నారు మంచిగా లోపల. అండ్ కొంచెం లైట్గా అయితే నేనైతే కవర్ అయితే చేశాను అనమాట. మనకు వచ్చేసి అన్ని ఫోన్లో డిస్ప్లేస్ అవన్నీ మనకు పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది స్టోర్లో. మీరు చూడొచ్చు లైట్గా తీసాను. ఇప్పుడు మీకు చూపిస్తాను లైట్గా. 6th యానివర్సరీ అయితే ఉంది చూడండి. ఇప్పుడు చూపిస్తాను పైన. ఇదో చూడండి అక్కడ అన్నీ ఉన్నాయి కదా, అక్కడంతా డిస్ప్లే అవన్నీ యాడ్స్ అన్నీ అక్కడే అవుతూ ఉంటుంది. మనం వచ్చేసి నెక్ బ్యాండ్ కొనడానికి వచ్చాము. అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందని చెప్పారు. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. వెళ్ళిపోదాం పైకి వెళ్దాం. సో కింద అంతా మొబైల్స్ అనమాట. పైన వచ్చేసి బ్లూటూత్ హెడ్ఫోన్స్ అవి అన్నీ ఉంటాయి అనమాట, టీవీస్ అవి. సో పైకి అయితే వెళ్తున్నాం. సూపర్ ఉంది. ఒకసారిగా అక్కడ కూడా ఏవో ఉన్నాయి. వినపడట్లేదా? ఇక్కడికి వినపడుతుంది నాకు సౌండ్. బాగుంది కదా బేస్ అంతా? వినపడలేదు ఏమి? అది బేస్ ఎడిషన్, అది నార్మల్ ఎడిషన్. దీనికి దానికి డిఫరెన్స్ ఏమంటే దీనికి స్విచ్ వస్తుంది ఒకటి. దీనికి ఇక్కడ ఒక స్విచ్ వస్తుంది. ఇదే ఇది. ఈ స్విచ్ ఎట్లా అంటే 2 ఫోన్లకి ఒకటేసారి కనెక్ట్ చేసుకో, అదే షిఫ్ట్ కావచ్చు అనమాట. డబల్ టైం ప్రెస్ చేసి షిఫ్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. మన బేస్ ఎడిషన్కి అది లేదు. ఈ బేస్ ఎడిషన్కి ఆప్షన్ ఉండదు. షాపింగ్ అయితే అయిపోయింది మొత్తానికి అయితే OnePlus స్టోర్లో. మనకి మొత్తం అయితే షూట్ చేయడానికి అయితే అలో చేయలేదన్నమాట. సో మేనేజర్ లేరన్నారు. సో నెక్స్ట్ టైం నేను మొత్తం చూపిస్తాను మీకు బ్లాగ్లో. ఓకేనండి. Tell me pretty lies, look me in the face, tell me that you love me.